ఫ్రెండ్స్, విజయ్ ఫ్యామిలీలో గనుక మనం చూసినట్టయితే, విజయ్ కూతురు దివ్య చాలా అంటే చాలా మంచమ్మాయి. ఏజ్ 21 సంవత్సరాలే కానీ, తన మెచ్యూరిటీ లెవెల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. అయితే తను ఈరోజు వాళ్ళ నాన్నకి సంబంధించి ఒక చాలా అంటే చాలా ఎమోషనల్ విషయాన్ని బయటపెట్టింది. అయితే తన తండ్రి విషయంలో, తన తల్లి విషయంలో, తన కుటుంబం విషయంలో తను గత కొన్నేళ్లుగా ఏ రకంగా ఇబ్బందులు పడుతుందనే విషయాన్ని చెప్పి చాలా ఎమోషనల్ అయిపోయింది. అయితే విజయ్‌కి తన కూతురు దివ్య అంటే చాలా స్పెషల్. ఎందుకనంటే తన చెల్లెలు విద్య చనిపోయిన తర్వాత తను చాలా తీవ్రమైన మానసిక వేదనకి గురయ్యాడు. అయితే ఆ సమయంలో ఆ చిన్న వయసులో విజయ్‌ని ఎలాగ ఊరుకోపెట్టాలో తెలియక వాళ్ళ అమ్మగారు అంటే విజయ్ వాళ్ళ అమ్మగారు శోభ గారు ఏమనేవారంటే, "నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీకు పిల్లలు పుడతారు కదా! అప్పుడు ఆడపిల్ల పుడుతుంది. ఆ ఆడపిల్లే నీ కూతురుగా నీ కూతురే నీ చెల్లెలే నీ కూతురుగా పుడుతుంది" అని చెప్పేసి చెప్తుందనమాట. అయితే ఆ మాటలు విన్న విజయ్ చాలా ఎమోషనల్ అయిపోయేవాడు చిన్నప్పటి నుంచి కూడా. అదే విషయాన్ని విజయ్ తన తమిళ్ ఇంటర్వ్యూలో, అలాగే వాళ్ళ మదర్ కూడా ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏం జరిగింది అనేది కనుక చూస్తే, విజయ్ తన భార్యను టెంపుల్‌కి తీసుకువెళ్ళి కాసేపు తనతో చాలా అంటే చాలా హ్యాపీగా గడిపాడు. అయితే నిజంగా చెప్పాలి అంటే పిల్లలకి అంటే తన తల్లిదండ్రులు హ్యాపీగా కలిసి ఉంటే అంటే అందులోనూ దాదాపుగా 4, 5 సంవత్సరాలు వాళ్ళు చాలా గొడవ పడుతూ, ఏం చేయాలి? వీళ్ళిద్దరిని ఎలా కలపాలి? అన్న వేదనతో ఉన్నప్పుడు, అలాగే తండ్రి తన సొంత రాష్ట్రానికి సీఎం అయినప్పుడు, ఏ పిల్లలైనా సరే ఆ బాధని, ఆ ఆనందాన్ని పంచుకుంటారు. కానీ వాళ్ళకి వాళ్ళ అమ్మ, నాన్న విడిపోవటం వల్ల చేదు జ్ఞాపకాలు మిగిలాయి. కానీ ఏ పిల్లలైతే వాళ్ళ అమ్మా, నాన్నలు విడిపోతున్నారని బాధపడ్డారో, అదే పిల్లలు వాళ్ళ అమ్మ, నాన్న కలవటం కోసం నడుం బిగించారు. దీనికి విజయ్ తల్లిదండ్రులు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎందుకనంటే కోడలు, వారసులు ఇద్దరు కూడా అందరూ కలిసి కుటుంబంతో ఉంటేనే మాకు హ్యాపీ అంటూ చెప్పారు. అయితే ఇక విజయ్ తన భార్యను గుడికి తీసుకొని వెళ్ళి, తనకిష్టమైన గుడికి తీసుకొని వెళ్ళి, తన చేత్తో తనే బొట్టు పెట్టి, నేను మారాను. నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఒక అంటే విడాకులు అలాంటివి ఏమీ లేవు. మన లైఫ్‌లో అవన్నీ సెకండరీ అని వాళ్ళు ఇండైరెక్ట్‌గా వాళ్ళు స్పెండ్ చేసిన టైంకి కూతురు చాలా హ్యాపీ అయిపోయిందనమాట. ఎంతలా హ్యాపీ అయిందంటే తను కళ్ళెమ్మట నీళ్లు పెట్టేసుకుంది. ఎందుకనంటే ఫ్రెండ్స్, దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి పాపం ఒక దారపు పోగులా ఉంది వాళ్ళ ఫ్యామిలీకి. అంటే అటు తల్లి దగ్గరికి వెళ్ళనూ లేదు తండ్రిని వదిలేసి. అలాగని తండ్రి దగ్గర ఉంటూ తల్లికి దూరంగాను ఉండలేదు. ఎంతలాగా నరకం అనుభవిస్తుందంటే ఈ 20 ఏళ్ల పాప, నిజంగా చెప్పాలి అంటే తన వయసుకు మించిన భారం తన నెత్తి మీద పడింది. కానీ అదే పాప ఇప్పుడు తన తండ్రిని, తన అన్నని ఫస్ట్ కలిపింది. తర్వాత తన తల్లిని, తన నాన్నని కలిపింది. అంటే ఇక్కడ మీరు గమనించినట్టయితే విజయ్‌కి, తన భార్యకి ఎలా అయితే గొడవలొచ్చాయో, విజయ్‌కి తన కొడుకుకి కూడా చాలా గొడవలొచ్చాయన్నమాట. ఎంతలా గొడవలొచ్చాయంటే అసలది తట్టుకోలేని విధంగా వచ్చాయి. విజయ్ కూడా తన కొడుకు విషయంలో అలాగే చేశాడు. అయితే ఇక దివ్య మాత్రం తన కజిన్స్‌తో ఉంటూనే, తన తండ్రికి సూపర్బ్‌గా హెల్ప్ చేస్తూ, అంటే అటు వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ మదర్‌ని ఇద్దరిని మార్చాలి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గొడవ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కాదు. వైఫ్, హస్బెండ్ కాకుండా వాళ్ళ అన్నయ్య సంజయ్‌తో కూడా వాళ్ళ నాన్నగారికి మధ్య విభేదాలొచ్చాయి. ఆ విభేదాల్ని ఎలాగ తీర్చాలి అనుకునే టైంకి విజయ్ సీఎం అవ్వటం. సీఎంకి సంబంధించి అంటే విజయ్ వాళ్ళ అమ్మానాన్నల సపోర్ట్ తీసుకుంది ఆ పాప. కాదనటం లేదు కానీ, చాలా పోరాడిందనమాట. వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ, వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ, ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. మీకోసం కాదు, మా కోసం. అమ్మా, నాన్న లేకపోతే మేము మిస్ అవుతాము. నువ్వు లేకుండా నేను ఉండలేను. అలాగే డ్యాడీ లేకుండా కూడా నేను ఉండలేను అంటూ ఆ పాప చెప్తున్న మాటలకి నిజంగా తన తల్లి కన్విన్స్ అయిందనమాట. తన తల్లి మాత్రమే కాదు ఫ్రెండ్స్, తన అన్నయ్య కూడా. అయితే నిజానికి 2022 సమయంలో తనకు తల్లి అంటే ఎప్పుడైతే గొడవలొచ్చాయో, విజయ్ భార్య సంగీత తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. అయితే ఆ సమయంలో ఏం జరిగింది అంటే, త్రిష అంటే విజయ్ లైఫ్‌లో థర్డ్ పర్సన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దాంతో ఇక సంగీత అలాగే విజయ్‌ల మధ్య చాలా అంటే చాలా విభేదాలు ఏర్పడ్డాయి. అలా విభేదాలు ఏర్పడడంతో చాలా మటుకు వాళ్ళే అంటే ఏదో జరిగింది అనుకుంటున్నారు గానీ, ఏం జరిగిందనే విషయం పైన క్లారిటీ లేదు వాళ్ళకి.
సో, ఆ క్రమంలో గనక చూసుకున్నట్టయితే అంతే బాధపడుతూ ఉండేవాళ్ళనమాట. ఆ సమయంలో విజయ్ కజిన్స్ ఉన్నారు కదా! వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. అంటే ఎక్కడో మిమ్మల్ని మిస్ అవుతున్నాడు. విజయ్ మిస్ అవుతున్నాడు. మీరెందుకని దూరం అయిపోతున్నారు? మీరు దూరం అవ్వకూడదు కదా! అని చెప్పేసి దివ్యకి చెప్పడం. దివ్య కావాలని తన కాలేజ్ లండన్‌లో ఉన్నప్పటికీ కూడా లేదు నేను ఇండియాలోనే చదవాలి అని చెప్పేసి వంక పెట్టుకొని ఇక్కడికి రావటము. ఇవన్నీ జరిగాయి. అయితే మొదటగా వాళ్ళ మదర్ అది ఓకే. తన కూతురికి లండన్‌లోనే చదువు చెప్పించాలనుకున్నారు గానీ అది అవ్వలేదు. ఫస్ట్‌లో అది కొంచెం బాధగానే అనిపించింది ఆవిడకి. కానీ తర్వాత ఆవిడ రియలైజ్ అయితూ వచ్చారనమాట. అంటే నన్ను విజయ్‌ని కలపడం కోసమే నా కూతురు ఇంతలాగా చేస్తోందా అనేసేసి. అయితే ఒకానొక సమయంలో వాళ్ళు చాలా బెట్‌గా ఉన్నారు. ఎవరు అంటే సంగీత అండ్ వాళ్ళ అదే కొడుకు సంజయ్. ఇటు విజయ్ కూడా బెట్టుగానే ఉన్నాడు. అసలు ఏ రకమైన కమ్యూనికేషన్ లేదు. వాళ్ళ నుంచి సోషల్ మీడియా రెస్పాన్స్ లేదు. ఏమీ లేదు. కానీ కూతురు దివ్య మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఫ్రెండ్స్. నిజం చెప్పాలి అంటే నెక్స్ట్ లెవెల్‌లో తన ఒక అంటే తన బాధని వాళ్ళ తండ్రికి తెలియచేస్తూ, ఫ్యామిలీ ఇంపార్టెన్స్‌ని మదర్‌కి చెప్తూ, కాంప్రమైజ్ అవ్వాలి అన్న ఒక సిట్యుయేషన్ తీసుకొచ్చి, ఏమో సెకండ్ ఛాన్స్ మీ ఇద్దరు తీసుకోవాలేమో, ఎక్కడో ఏదైనా చిన్న మిస్‌కమ్యూనికేషన్ వచ్చిందేమో, ఎందుకు మీరలాగా బాధపడుతున్నారంటూ వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ అన్నయ్యని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరిని ఒప్పించడం జరిగింది. అయితే లండన్ నుంచి చెన్నైకొచ్చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజున త్రిష వచ్చి హడావిడి చేయడంతో ఇంకాస్త పుండు మీద కారం జల్లినట్టుగా అయిపోయిందనమాట పరిస్థితి. దాంతో ఇంకా కష్టంగా మారిన పరిస్థితులు నెమ్మదిగా విజయ్ వల్లనే. విజయ్ కాంప్రమైజ్ అయ్యాడక్కడ. యెస్. నా భార్య నేను ఏలుకోవాలి అన్న విషయం పైన తనకొక క్లారిటీ వచ్చి తను ముందడుగు వేశాడు. దాంతోనే ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఒకటి చెప్పమంటారా? కుటుంబ సభ్యుల ఒక సపోర్ట్ లేకపోతే ఇద్దరు వ్యక్తులు కలవటం అసాధ్యం. అది భార్యాభర్తలు కావచ్చు, ఇద్దరు అన్నదమ్ములు కావచ్చు, కొడుకు తల్లి కావచ్చు, ఏ రిలేషన్ అన్నా కావచ్చు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చెయ్యాలి. ఒకటికి 10 చాడీలు చెప్పి దూరం చేసేవారనుకోండి, ఇప్పటి రోజుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళే. ఇద్దరు మనుషులు కలుస్తున్నారంటే ఎలా విడదీయాలని చూస్తున్నారే కానీ, అయ్యో! పాపం వాళ్ళు కలవాలి అనుకునే వాళ్ళు లేరు. సో, ప్రపంచం అలా మారుతుందనమాట. సో, అలాంటి వాళ్ళ ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యుల సపోర్ట్ విజయ్‌కి, అలాగే తన భార్యకి ఉండటం వల్ల ఎస్పెషల్లీ పిల్లల వల్ల. పిల్లలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు బాగా కోరుకుంటారు. అంతవరకైతే కరెక్ట్‌గా చెప్పగలం గానీ, మిగతా వాళ్ళ సంగతి మనం ఏమీ చెప్పలేం. కానీ ఈ విషయంలో ఇది చెప్పగలం. అయితే ఈ క్రమంలో వాళ్ళు కలవటం అనేది చాలా శుభపరిణామం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్‌ని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.